IITలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి పట్టణంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడవలసిన కన్నతల్లే కర్కశంగా వ్యవహరించింది. కన్న కూతురిపై జరిగిన అఘాయిత్యానికి స్వయంగా తల్లే సహకరించిన దారుణ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సచివాలయ ఉద్యోగి బాలికపై అత్యాచారానికి పాల్పడగా తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో అసలు విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అనకాపల్లి పట్టణానికి చెందిన వివాహిత తన భర్తతో తలెత్తిన విభేదాల కారణంగా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి కుమార్తెతో కలిసి వేరుగా ఉంటుంది. స్థానిక చేపల మార్కెట్ వద్దనున్న సచివాలయంలో పనిచేస్తున్న భార్గవ్ ప్రకాష్ అనే వ్యక్తి గతంలో భార్యతో గొడవపడి ప్రస్తుతం శారదానగర్లో అతను కూడా వేరుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో బాలిక తల్లికి భార్గవ్ ప్రకాష్కు మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. కొద్ది రోజులుగా వారి మధ్య సాగుతున్న ఈ సంబంధం కారణంగా భార్గవ్ కన్ను ఆ మహిళ అంటే ఆ యొక్క వివాహిత సంబంధం కొనసాగిస్తున్న మహిళ కూతురు ఎవరైతే ఉందో ఆ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఆ కూతురు పైన పడింది. ఈ విషయం పూర్తిగా తెలిసినప్పటికీ కన్న తల్లి అతన్ని వారించకపోగా దానికి మరింతగా ప్రోత్సహించింది. ఇక ఈ నెల 7వ తేదీన భార్గవ్ ప్రకాష్ ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కన్న తల్లే తన పట్ల క్రూరంగా వ్యవహరించి ఈ అఘాయిత్యానికి సహకరించడాన్ని ఆ బాలిక తట్టుకోలేకపోయింది. తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు అదే రోజు ఇంట్లో ఉన్న ఆమె బలవన్మరణానికి పాల్పడింది. అయితే కుమార్తె పరిస్థితి గమనించిన ఆ తల్లి భయపడిపోయి చికిత్స నిమిత్తం వెంటనే ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో పోలీసుల విచారణలో బాధితురాలు కన్నీటి పర్యాంతమవుతూ తనకు జరిగిన దారుణాన్ని పూసగుచ్చినట్లుగా వివరించింది. తల్లి ప్రవర్తన, సచివాలయ ఉద్యోగి పైశాచత్వాన్ని విని పోలీసులు దిగ్భ్రాంతి చెందారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి నిందితుడిని ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ సంఘటన పైన ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో రక్షణ కల్పించవలసినటువంటి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ఒక కామాంధుడిగా ప్రవర్తించిన సచివాలయ ఉద్యోగితో పాటు కన్న కూతురుని కీలుబొమ్మగా మార్చిన ఆ తల్లి చేసిన ద్రోహం పట్ల సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. కన్న తల్లి ప్రేమకు మచ్చ తెచ్చేలా వ్యవహరించిన ఈ ఘటన పైన మహిళా సంఘాలు, స్థానిక ప్రజలు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి మృగాలకు వారికి సహకరించిన తల్లికి చట్టపరంగా అత్యంత కఠినమైన శిక్ష పడాలని, అప్పుడే ఆ బాలికకు సమాజానికి న్యాయం జరుగుతుందని ప్రజలు కోరుతున్నారు. కన్నతల్లి చేసిన ఈ ద్రోహం మానవ సంబంధాలకే మచ్చ తెచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదంటూ కూడా కొందరు ఇప్పుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.